అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు 15వ భాగాన్ని ఈరోజు కావ్య పఠనం గావిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. మేనం శక్తిగలప్పుడే త్వరగతిన్మెల్గాంచి కొల్వందగుం వానప్రస్థమునందు సేయగల వ్యాపారం వసాధ్యంబగుం పానంబుల్ గడబట్టి మేన్ తడబడున్ వార్ధక్య దోషంబునన్ రానే వచ్చును రోగముల్ తుదగు తీరాహిత్యమౌ శంకరా. ఈరోజు భాగంలో హరిశ్చంద్రుణ్ణి తోటి అంటే చండాలుడు గోసకి వాడు తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ వాతావరణం అంతా ఆయనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, చీదరగా చండాలంగా అనిపిస్తుంది. అయినా తప్పదు కాబట్టి ఉంటాడు. ఆయనకి సేవలు ఉపచారాలు చేస్తాడు. ఆ తోటికి కాళ్ళు ఒత్తుతాడు. మహాచక్రవర్తి మరి ఆ స్థితికి వచ్చిన తర్వాత ఆ చండాలుడు కాటికాపరి నిన్ను రాజుగా చేస్తున్నాను, కాటికాపరికి శ్మశానానికి త్వరగా చేస్తున్నానని చెప్పేసి ఒక దండం ఇస్తాడు. అది తీసుకుని ఆయన అక్కడికి వెళ్తాడు. అక్కడ పైన ఒక మంచు ఇదిలాగా వేసుకుంటాడు, కూర్చోటానికి వీలుగా వేసుకుని ఆ పైన ఎత్తైన ఆ మంచం మీద కూర్చుంటాడు. ఇలా ఆ పిశాచుల్లో నగరంలో పడి వాళ్ళకి ప్రభువై శ్మశాన కాపరిగా ఉంటాడు. ఇది ఆయన పరిస్థితి. ఇక్కడ హరిశ్చంద్రుని యొక్క భార్య చంద్రమతి పరిస్థితి ఎలా ఉందంటే, కాలకౌశికుడు ఆ పిల్లాన్ని కొట్టడం, తిట్టడం, ఇసుక్కోవడం చేస్తాడు. ఎంతకాలం ఇట్లా ఒట్టిగా కూర్చుని ఎంతకాలం తింటావు, ఏదో పని చేయాలి కదా నువ్వు కూడా అని ఆ పిల్లాడిని అంటాడు. సరే, చిన్నపిల్లాడు వాడేం చేయగలడు, చేయలేడు కదా. అయినా వాడు ఏం చేస్తాడంటే, తోటి పిల్లలంతా అడవులకు వెళ్ళటం లేదా, ఆకులు అలములు పుల్లలు ఏవో ఏరుకుని రావటం లేదా, నువ్వు కూడా అట్లా వెళ్ళు అని వాడిని ఒత్తిడి చేస్తాడు. ఆ క్రమంలో వాడు వచ్చి తల్లికి చెప్పుకుంటాడు. తల్లి కూడా ఏం చేయగలిగింది లేదు. అరే వాడికి నోరెట్లా వచ్చింది ఇట్లా అనడానికి, పంపించడానికి ఎలా మనసు ఎట్లా ఒప్పింది అని అనుకుంటుంది. కానీ తప్పదు కాబట్టి పంపిస్తూ వాడి చేతికి రక్షగట్టి పంపిస్తుంది, ఎలాంటి గాలి ధూళి తగలకుండా. సరే, ఇలా ఎప్పుడైతే వాడిని అడవులకు పంపిస్తుందో ఆ సమయానికి విశ్వామిత్రుడు కూడా కొంతమంది శిష్యుల్ని విశ్వామిత్రుడు యొక్క శిష్యులు కొంతమంది శిష్యుల్ని తయారు చేసి వాళ్ళని వీడిని తీసుకెళ్ళి వాడి చేత పని చేయించండి పంపిస్తాడు. ఈ లోపల తక్షకుడిని పిలిచి ఆ పిల్లాడిని కాటేసి మరణించేటట్టు చేయమని చెప్పేసి తక్షకుడికి పురమాయిస్తాడు. ఈ కథాఘట్టం ఇలా జరుగుతుంది. చూద్దాం ఈ రోజు ఎంతవరకు ముందుకెళ్తుంది. సరే, ఈ కల్లుకుండ భుజాన ఉన్నది, అరుచి కలిగిన సానిక కంచం, అది కూడా అతని చేతికి ఇచ్చాడు. అలా ఆయన్ని తోడుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళే స్థలం ఎలా ఉందో ఒక పద్యంలో చూద్దాం. కనియే గౌలు తోళ్ళు కాకి గద్దల గొల్లు. ఇగో గౌలు తోళ్ళు వాసన కొట్టేటువంటి చర్మం. ఆ చర్మాన్ని వేలాడదీయడం, ఎండబెట్టడం చేస్తూ ఉంటారు. గౌలు తోళ్ళు, కాకి గద్దల గొల్లు. కాకులు గద్దలు అరుపు అవి ఏం చేస్తాయి, అవి తిరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఈ మోసం ఇలాంటివన్నీ చూడగానే, చర్మం ఇలాంటివన్నీ చూడగానే అవి అక్కడ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల కాకి గద్దల గొల్లు.
కోత చేయ డొల్లు గొడ్ల చాళ్ళు, అవి గొడ్ల చాళ్ళు లాంటివి అక్కడ వాటికి కావాల్సిన పరికరాలు, పోసేదానికో ఆరబెట్టేదానికో ఎండబెట్టేదానికో ఇలాంటివి. కోత చేయడొల్లు గొడ్ల చాళ్ళు, కుండలందు కళ్ళు కుండల్లో కళ్ళు ఉన్నదట. కండలెండెడి తాళ్ళు, తాళ్ళల్లో వాటిని ఇందాక చెప్పినట్టే మనం తాళ్ళు ఏలాడగట్టి తాళ్ళ మీద మళ్ళీ ఈ చర్మాన్ని కండల్ని అవన్నీ ఏలాడగడతారు ఎండడం కోసం అని. కండలు ఎండెడి తాళ్ళు దొరగు నల్ల చెల్లుతోటి ఇల్లు, ఇట్లా ఆ తోటి ఇల్లు ఉన్నది అని చెప్పేసి చెబుతాడు. అలాంటి ఇంటికి ఈయన వెళ్ళాడు. ఆ ఇంట వచ్చి గోసగి ఏ ఏ చేతుల నొనచ్చనెంచునో అట్లే చేయుచు, ఏ పనులు చేయమన్నాడో ఆయా పనులు చేస్తున్నాడు. అతనికే ఒక రేయిని కాళ్ళొత్తుచున్న రేణిగనియున్, అతనికి సేవ చేస్తున్నటువంటి రాజును చూసి జాలి నీయందు గలిగనే నేలు కాటి, జాలి నీయందు గలిగే, నీ మీద జాలి కలిగిందయ్యా, నేనేలు కాటిన్ ఓలి నను జీరు తొలి అకరాల రెంటి నొంది. దాసుడు నాకేతి చెంది ఏలుకొన దగునటంచు తన చేతి గుదియనిచ్చే, పేరు వీరబాహుడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా పేరులో ఉన్న మొదటి 2 అక్షరాలు తీసుకో అంటే వీరబాహులో వీరా అవుతుంది. ఓలి ననుజీరు తొలి ఎకరాల 2 నొంది, మొదటి అక్షరాలను 2 వీరా అంతవరకు తీసుకుని దాసుడు నాకేతు చెంది, నాకు దాసుడు కాబట్టి వీరదాసుడు అవుతాడని. వీరబాహుడు పోయింది, ఆయన వీరబాహుడు. అందులో వీరా తీసుకుని ఈయన దాసుడు తగిలించుకుని వీరదాసుడు అనే పేరుతోటి కీర్తి చెంది ఏలు కొనదగునటంచు, నేనేలేటువంటి శ్మశానాన్ని ఏలుకోమని చెప్పేసి తన చేతి గుది అని ఇచ్చాను, ఆయన చేతిలో ఉన్నటువంటి దండాన్ని ఇచ్చాడు. అలా ఈయన కాటికాపరి అయ్యాడు. ఇచ్చిన గై కొని ఒలికిందెచ్చడి దెయ్యదియో దాని తెలుసుకొనియు, సరే ఆయన తీసుకున్నాడు ఆ దండాన్ని. ఆ శ్మశానానికి సాధారణంగా ఏం తీసుకొస్తారు ఆ సంగతి తెలుసుకున్నాడు. చనిపోయిన వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి అలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. తెచ్చేటిది అయ్యేదియో దాని తెలుసుకొనియు, ఏం తీసుకొస్తారో అవన్నీ తెలుసుకున్నాడు. తా చెచ్చర కాటికి నేగియు చొచ్చన్ కడు తాత రక్కసుల డగరలలోనన్, ఆ రకంగా వెంటనే శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ ఈ డగరులు పిశాచులు ఇవన్నీ ఉన్నాయన్నాడు కదా, రక్కసుల డగరులతో వాళ్ళతో కలిసి శ్మశానంలో మరి కాపలాగా వెళ్ళాడు. చొచ్చి అలా ప్రవేశించి ఒక్కనిగని కూరుచుంట కొండు కురుచుగట్టగ నుంచి, కూరుచుంటకు ఒక కురుజు కట్టాలనుకున్నాడు. కురుజు అంటే ఒక మంచె, కాస్త ఎత్తైన ఆసనం. పొలాల్లో కనుక ఎత్తైన ఇవి కట్టుకుని దాని మీద కూర్చుని పక్షులను వాటిని తోలుతూ ఉంటారు చూసారు, అట్లా ఒక ఎత్తైనటువంటి కురుజును కట్టుకున్నాడు, ఒక మంచె. కట్టగనెంచ చేకొని ఒనచ్చ అందు తానెక్కి కత్తి చేనొంది ఒలికి డగరలదరగ నెగడుచుండే. అలా ఒక కత్తిని ఒకటి చేతిలో పట్టుకుని ఆ మంచి మీద కూర్చుని వీళ్ళంతా కూడా ఎవరు పిశాచాలు వీళ్ళంతా కూడా భయపడేటట్టుగా శ్మశానాన్ని పరిపాలిస్తున్నాడు అని. అంతనక్కడ దొరసాని అయిన చేడే, ఇక్కడ ఈయన కథ ఇంతవరకు ఆపాడు. హరిశ్చంద్రుడు శ్మశాన కాపరేగాడు, అక్కడ పెద్ద మంచి కట్టుకుని దాని మీద కూర్చుని ఆ పిశాచాలు డగర్లు వాళ్ళతో పాటు ఉండి వాటిని భయపెడుతూ పరిపాలన చేస్తున్నాడు అని. అంతనక్కడ దొరసాని అయిన చేడే, రాణి అయినటువంటి చంద్రమతి అక్కడ ఏడాది దాది అయి
హంసనారిన అగచన్నారగనొక్క నాటియందు ఏడాది దాది అయి హంసనారిన అగచన్నారగానొక్క నాటియందు చినిలో ఇటు కాలకౌశికుడు చూచి ఇట్లా కొంతకాలం జరిగింది, 1 సంవత్సర కాలం. అప్పుడు ఒక రోజున కాలకౌశికుడు ఈ చిన్నారిని చూసి, లోహితుని చూసి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడట? ఓరి కుర్రడా, ఏది చేయకయే ఎన్నో సార్లకు తింటకే తీరుంజేకొరు, నిన్ను చూడ కనరు తీరించు తా కానకుంజేరన్ కుర్రలతోడనేగియును కుశల్ కాయలు ఆకులు కడుందేరా రోజిటు తెరిచో కరకు కత్తిన్ గోతు నీ కుత్తుకన్. వాడిని బెదిరించాడు. ఓరి కుర్రడా, ఏది చేయకుండా ఎన్నోసార్లు తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుచేత నిన్ను చూస్తే నాకు కోపం పెరుగుతోంది. కానకు వెళ్ళు, అడవుకు వెళ్ళు, కుర్రలతోడనేగి తోటి పిల్లలతో వెళ్ళి కుశలు కాయలు ఆకులను కనుచుం తేరా కడుం తేరా. ఏమైందేమన్నాడు? కుశలు ఆకులు కాయలు అడవులో దొరికాయి, అవే కదా. దొరికిన కాడిని వాటిని తీసుకురమ్మన్నాడు. రోజుడు తేనిచో, రోజు ఈ రకంగా వెళ్ళి నువ్వు అడవికి అక్కడి నుంచి ఇలాంటివి తీసుకురాకపోతే కరుగు కత్తిన్ గోతుని కుత్తుకన్, నీ గొంతు కోస్తాను అన్నాడు. కత్తితోటి నీ గొంతు కోస్తాను, కోతును నీ కుత్తుకన్. ఇంతకుముందు కూడా చెప్పాను, చేతును కోతును అనేటువంటి ప్రయోగాలు అసాధువులు అని బాలయ్యకర్త అభిప్రాయం. సాధారణంగా మరి కొంతమంది కవులు ఇలా వాడేస్తున్నట్టున్నారు చేతును కోతును అనేవి. కోయుధం ఎందుకు వాడకూడదు అంటే, కోయుధము అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సూత్రం ఎలా ఉందంటే, చుక్కరక తకారానికి లోపం చెప్పాడు ఆయన. చకారం తర్వాత ఉన్నటువంటి అని ఉండాలి. అంటే ఆ వెర్బలో, ఆ ధాతువులో చేయుచు అన్నప్పుడు చూ లోపించచ్చు, చేతును కావచ్చు, చేయుదును అనే ఉండాలి. ఆ చూ ఉండాలి. అలా లేకపోతే ఈ వ్యాకరణం ఇలా సాధ్యం కాదని. అందుకే చేతును కోతును అని ప్రత్యేకించి రాశాడు ఆయన వార్తకంలో కింద. చేతును కోతును ఈ చాలా అసాధువులు అని చెప్పాడు. అని తిట్టుచు కొట్టుచు నెట్టిన లోహితుడేర్చుచు గడింది నరిగి తల్లిని చేరి ఎరుగ చేసిన గని కొడుకున్ జంక చేర్చి కటకట ఎనుచు. సరే, ఈ తిట్టడం కొట్టడం ఇవన్నీ కూడా లోహితుడు ఏడుస్తూ వెళ్ళి తల్లికి చెప్పుకున్నాడు. అప్పుడు ఆమె మన దగ్గరికి తీసుకుని కాస్త ఓదార్చింది. కొడుకా, నేను కొట్టుటగా చెడుగునకు అన్నన్న ఎట్లు చెయ్యాడెనకో. నేను కొట్టడానికి వాడు చేయట్లా వచ్చింది. కడు చేతలునర్చరయ నేను అడుగుటకు అన్నన్న ఎట్లు నోరాడెనకో. ఇంత చిన్నపిల్లాడిని ఆ పని చేయి ఈ పని చేయడానికి వాడికి నోరు ఎట్లా ఆడింది అని తాను బాధపడింది. రాణతోడ నుండు రచకుర్రల గూడి అడుకొనక కలిగినట్టి నీకు కూడనైన నాదు కొడుకుగా కలిగిన కథనగా అదే ఇంత కస్తి కొనుట. సరే, రాణతోడ నుండు రాచకుర్రల గూడి ఆడుకొనగలిగినట్టి నీకు, తోటి రాజకుమారులతోటి కలిసి ఆడి పాడి తిరగాల్సినటువంటి నీకు ఇదిగో ఇలాంటి దుస్థితి కలిగింది నాకు కొడుకుగా పుట్టిన కారణంగా అని కొంత చింతించింది. అయినా కానకునేగ నిన్నెటుల కానకయుండు కండ్ల చెంగటన్. లేకపోతే కళ్ళ ఎదుటగా లేకుండా నిన్ను చూడకుండా నేనైతే ఎలా ఉండగలను? కానకునేగ నిన్నెటుల కానకయుండు కండ్ల చెంగటన్, కండ్ల ముందట లేకపోతే నేను ఎట్లా ఉండగలను మరి? లేనిది సుంతయున్ తిరుగలేనిది ఎట్లని ఏడ్చి ఏడ్చి కూనా నన్ను గన్న తండ్రి తన నన్ను దాటిన గొట్టుగాన దెందానను దిట్టనై నిలుచుదానను కట్టెలుదే గదిరునా. వాడి ఆనని అతను ఏ పని అయితే చెప్పాడో ఆ ఆనను దాటినట్టయితే కొట్టుగాన కొడతాడు. కాబట్టి
డెందానను దిట్టనై నిలుచుదానను. హృదయంలో గట్టితనాన్ని పెట్టుకుని ఎలాగో ఉంటాను. కట్టెలు తేగ తీరునా, నీకైతే ఆయన చెప్పినట్టు మాట వెనక తప్పదు, అడవికి వెనక తప్పదు, కట్టెలు తేగ తప్పదు. కట్టెలు తేగ తీరునా, ఒకవేళ అలా కాదని అంటే ఏమవుతుంది? ఇదిగో కొడతాడని చెప్పంటోంది కదా. తుంతయున్ తిరగలేనిది అతని మాట. ఎట్లని ఏడ్చి ఏడ్చి కూనా, నన్ను వెన్న తండ్రి తన ఆనను దాటిన, అతని ఆజ్ఞను గనక మీరినట్లయితే కొట్టుగాన ఎందాన్ దిట్టనై నిలుచుదానను, అందువల్ల నేను మొండి ధైర్యాన్ని తెచ్చుకుంటాను అని చంద్రమతి అనుకుంటూ కట్టెలు తెగ తీరునా అనుచు కొడుకునకు ఏ గాలి అంటనట్లు నిచ్చ జేజేలను తలచి రచ్చగట్టి, దేవతలందరినీ తలుచుకుని నమస్కారం పెట్టి ఒక రక్షని వాడి చేతికి కట్టింది, ఏ గాలి అంటకుండా. ఏ గాలి అంటనట్లు నిత్య జేజేలను తలచి రచ్చగట్టి, నీకు లగ్గులు చేకూరుగాక అనుచు. లగ్గులు అంటే క్షేమాలు అని చెప్పుకున్నాం కదా, మేలు, నీకు మంచి కలుగుతుంది అని అనుచు ఇరుగు కూనలతో తనకే గణనచే అనిచ్చే. ఇరుగు కూనలతోటి, ఇరుగు పిల్లలతోటి అడవికి వెళ్ళడానికి పంపించింది. ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంది రక్షగట్టడం లాంటివి. ఆనుజుడెరింగి, ఈ రకంగా కొడుకును పంపించడం తెలుసుకున్నటువంటి గాది కొడుకు విశ్వామిత్రుడు అల్లన త్రాచుల రేని తక్షకున్ గనుగొని, పాముల రేణు అయినటువంటి సర్పరాజు అయినటువంటి తక్షకుణ్ణి తలుచుకున్నాడట. రోహితును కరచి కచ్చి అది జగదేనంగా, అది ఆయన కక్ష. లోహితుడు అడవికి వెళ్తున్నాడు రా ఆయన, వాడిని కరువు, ఆ రకంగా కచ్చ తీర్చు అని చెప్పి తక్షకుడికి చెప్పాడు. గట్లను కరుగంగ చేసెదు తటాలున నీదగు కాటు చేనటంతును, కడును గడించుటలు చూచి సరే అని కనజేరియన్. ఆ మాటకి అతను కూడా అంగీకరించి దర్శకుడు ఆయన కూడా అడవికి వెళ్ళాడు సరే అని. కరుడి తత్తడి దని జిడుకడలినోన ఎండినాకుల చెట్టు క్రిందుండు జర్రినట్టు, ఒక కుండ దరిగని అటి చోట కాచుకొని ఉండెలో హిదుగరచు కొరకు. గరుడి తత్తడిదని ఇంతకు ముందు కూడా వచ్చింది. గరుడి తత్తడిదని అంటే విష్ణు, ఆయన పడుకునేటువంటి జిడ్డు కడలి, పాలకడలి, అందులో తెండినాకుల చెట్టు. తెండు అంటే పడుకునేటువంటి, ఆకుల చెట్టు అంటే మర్రాకుల చెట్టు. అదిగో పెద్ద మర్రాకుల చెట్టు ఉంది అక్కడ. అది దాని కింద నివాసం ఏర్పరచుకున్నట్టుగా జెర్రి అక్కడికి చేరింది. జెర్రి నట్టు, నట్టు అంటే నివాసం అని. ఒక కుంట దరిగని అట్టి చోట కాచుకొని ఉండే లోహితు కాచు కొరకు, ఖర్చు కొరకు. ఎందుకయ్యా ఇదంతా అంటే లోహితుడు ఇక్కడికి వస్తాడు, వాడిని కరవాలి అని. అందులకు తోడు తను తన శిష్యులందరకును, ఇంతటితో వదిలిపెట్టలా. దర్శకుడికి చెప్పాడు విశ్వామిత్రుడు, అక్కడ ఆగి మళ్ళీ శిష్యులకు కూడా చెబుతున్నాడు. ఇదిగో అందులకు తోడు తన శిష్యులందరకును, శిష్యులందరికీ కూడా లోహితుని తోడికొని కానలోన కుంట చెంత చెట్ట ఆకులను గోయజేయుడను గాది కొడుకు అనదిడిన ఆ గడుసు శిశులు. వాళ్ళకు కూడా చెప్పాడు, వాడు కూడా డైరెక్షన్ ఇచ్చాడు. ఏమిటి? లోహితుని తీసుకుని వెళ్ళండి అడవిలోకి, ఆ కుంట చెంత ఎక్కడైతే ఈ అడవిలో ఈ జెర్రి కరవడానికి కాపలా కాస్తూ ఉందో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. చెట్టు ఆకులను గోయజేయుడను, అక్కడ చెట్టు ఆకులు కోయారు. ఆ చెట్టు కింద కదా ఇతను ఉన్నాడు, జెర్రి ఉన్నది, తక్షకుడు ఉన్నది, కాబట్టి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ శిష్యులందరికీ కూడా పురమాయించాడు. కలయగనేగిలో హితునిగా అంజు ఇట్ల నిరోయను నెచ్చలి, నిన్ను కాలకౌశికుడిసి ఎటుగానకు నంచె తాత కీటుల తొలగించుకొంటకు నెటుల్ జతకూడునికేలా, కాయల ఆకులను గడ్డి కట్టెలను కొంచుక నేగక కాదురాగదే. ఆ పిల్లలు కూడా ఏం చేశారు? ఆ పిల్లలంతా లోహితుని కాంచి, లోహితుని చూచి
ఇట్లనిరి, ఓ అనుంగు నెచ్చలి, ఓ ప్రియమైన స్నేహితుడా, నేను కాలకౌశికుడు ఎటుగానకు నంచన్. ఏ వాడు అడవికి పంపించాడు కాలకౌశికుడు, వాడు వదలడు. తాత గీటుల తొలగించుకొంటకు ఎటులు జతకూడు. బ్రహ్మ గీసిన గీతను తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు కదా. తాత అంటే ఇక్కడ బ్రహ్మ, తాత గీటులు అంటే విధి. తొలగించుకొంటకు ఎటులు జతకూడు, ఎట్లా సాధ్యం అవుతుంది? ఈకేలా కాయలు ఆకులు నొగి గడ్డి గట్టలు, ఆయన మొదటి చెబుతున్నది కదా, కాయలు ఆకులు పూసెలు ఇవే కదా ఆయన తెమ్మన్నది. కొంచుగా నేక కాదు రాగదే, అవి తీసుకురాక తప్పదు, రా అని చెప్పేసి తోటి స్నేహితులు పిల్లలంతా కూడా వీడిని తీసుకెళ్ళారు. అని తోడుకొని నడుకానకు జని, చాలా దూరం వెళ్ళాడు ఆ అడవిలో. నడుకానకు జని ఇచ్చని తిరిగి తిరిగి తిరిగినంతసేపు తిరిగారు. జానకు రాకందునకు అలరగా కాయలు గడ్డిని కోసి గడ్డి తలనిడి అరుగగదేనా. వాళ్లే కొంత సహాయం చేశారు, ఆకులు కాయలు ఇవన్నీ కోసి వాడిని ఎత్తిన పెట్టారు. లోహితుడిని ఎత్తిన అరుగగదేనా, నీకు పోదాం పదా అని చెప్పారు. ఏలిక కూనలే యొడల నెల్లడ నీరును గారగా దగన్ నాలుగ ఎండగా దడదనం తనగల్గగా ఆకలై తగన్ గాలికి కాలు పుట్టుకొనగా ఒక ఇంచుక ఎగలేక నే తూలిపినింక నెట్లు నడుతున్ నిలుడో చెలులార నేడునా. అలవాటు లేదు, కొత్తగా వెళ్ళాడు. మోయటానికి అలవాటు ఉండాలి, కొయ్యటానికి అలవాటు ఉండాలి, ప్రతి పనికి కొంత అలవాటు ఉండాలి. అదేమీ లేదు వీడికి. తొందరగానే అలసిపోయాడు, నడవలేకపోయాడు, దడొచ్చింది, తూలాడు, దాహం అయింది. ఇలాంటి అవస్థలన్నీ ఇక్కడ ఇతను పొందాడు. శరీరం చెమట కారుతుండగా దాహం కలిగింది, నాలుక ఎండిపోతోంది, ముందుకు వెళ్ళలేక మిత్రులారా కాస్త ఆగండి అన్నాడు. నడవలేను, ఆగండి, తూలిపోతున్నాను. ఓయనుగా ఎరుంగకిటండగరాదు గదయ్య నీడలేదా ఆయను. సరే, ఇక్కడ సమస్య ఏమిటి? నడుస్తూ ఉన్నారు, చెట్లు ఏం లేవు, నీడ లేదు. ఆ ఎండలో తిరుగుతున్నంతసేపు దాహం పెరుగుతుంది, ఎండకి చెమటలు పెరుగుతూ ఉంటాయి, ఇంకా నీరసం వస్తుంది, అంతే కదా. అందుచేత నీరు చిక్కదిగా, ఇక్కడ నీరు కూడా లేదు. అల్లదిగో నలు హజ్జలేయగా, హజ్జలు, హజ్జ అంటే అడుగు, 4 అడుగులు వేస్తే అని, నలు హజ్జలేయగా నా ఎడ అక్కడ ఒక చెట్టు గలదు. 4 అడుగులు వేస్తే అదిగో కనిపిస్తుంది ఒక చెట్టు, అక్కడ దగ్గరలో ఉంది అని. అచ్చటనే ఒక కుంటగద్దు, అక్కడ ఒక కుంట కూడా ఉంది, కుంట ఒడ్డున చెట్టు, అది 4 అడుగుల దూరంలో ఉంది. రారాయని జాలిగా ననుచు త్రాచు కురంగట చిరంతయున్. అప్పుడు నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు వీడిని. అక్కడే త్రాచు ఉన్నది, త్రాచు కురంగట అన్నాడు. త్రాచు దగ్గరికి చేర్చారు, మొత్తానికి అది ఉండే చోటుకు తీసుకెళ్లారు. దించిరి కట్టెలు కుంటం గాంచిరి లోహితుని నీళ్లు కలుగగన్ తొలి త్రాగించిరి. వాళ్ళు పైన ఉన్నటువంటి కట్టలు దించి కింద పెట్టారు. నీళ్లు ఉన్నాయి కదా, దాహం తీర్చుకోమన్నారు. ఇంతవరకు బాగానే జరిగింది. త్రాగించిరి నీడనదెందుగనించిరి, ఆ నీడలో చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకోరా బాబు అన్నారు. నీడన తెండగనించిరి ఆకులను కోసిరెల్లరు చుట్టూ, ఆ దగ్గర ఉన్నటువంటి ఆకులను కూడా కోసుకున్నారు. బాగానే ఉన్నంత వరకు. ఆ చెట్టు ఆకులు దక్కని ఇంకే చక్కిందొరకనట్లు లేరి వేగన్ చూచుచుల్లే దిక్కున లేచి ఆకులను తనకు లేనందులకై. విశ్రాంతి తీసుకునే సమయంలో వాళ్ళు ఏం చేశారు, చుట్టూతో ఆకులను కోసుకున్నారు. తర్వాత బీడు లేచిన తర్వాత ఆకులు కనిపించలేదు, ఏమి లేవిగా. ఆకులు లేకుండా ఇంటికి వెళ్తే వాడు ఊరుకోడు కాలకర్షుడు. అందుకోసం లేయన దిగ్గున లేచియు ఆకులను తనకు లేనందులకై, తనకు ఆకులు లేకపోవడంతో ఏం చేయాలి, అది ఆ చెట్టెక్కి పోసుకోవాల్సి వస్తుంది. ఆకులు లేక ఏగ నగరా దతకాండ్రు. స్నేహితులంతా కూడా వీడు కనీసం ఆకులు కూడా పోయడం చేత కాలేదు, ఆకులు కూడా తీసుకోలేదు నవ్వుతారు. అదిగాక ఇంటికి తేక ఊగి కాలకౌశికుడు తిట్టునో కొట్టునో.
ఒకవేళ ఆకులు తీసుకుని ఇంటికి వెళ్ళకపోతే కాలకౌశికుడు తిడతాడో కొడతాడో. కాబట్టి ఇంత నిద్దురన్ గై కొనుటెలకో ఎనుచు ఎన్ని వదిలిపెట్టి నిద్రపోవడం ఎందుకు అనుకున్నాడు. క్రన్నన చెట్టునకెక్క, ఆ చెట్టు పైన ఆకులు ఉన్నాయి కదా అని చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేశాడు అనమాట. క్రింద కన్నాకుగా నుండు తక్షకుని నట్టున కాలునిడందటాలునన్. కనపడకుండా ఉన్నటువంటి తర్షకుడు కింద ఉన్నాడు ఆకుల మాటున. అటువంటి వాడి మీద ఆ నివాసం, ఆ తక్షకుడు ఉన్న స్థానం మీద కాలు నిడంతటాలునన్, కాలు పడింది. కాలు పడితే ఊరుకోదు కదా, కాబట్టి దాని పని చేసి రాకొడుకున్ గని కనరున్ గైకొని రోజుచును నాలుగలు గోడుచు తానాకొని ఎట్టి ఆ కొనిన ఎట్టి తెరగున దూకియు కాటందె త్రాచు దొర కసటనకన్. రాకొడుకున్ రాజకుమారుని చూచి కనరున్ గైకొని కోపంతో రోజుచును బుసలు కొడుతూ నాలుకలు గోడుచు, నాలుకలు తాటిస్తూ కదిలిస్తూ తానా కొనిన ఎట్టి తెరగున ఆకలిగా ఉన్న విధంగా దూకియు కాటందే త్రాచుతొర కసటనకన్. అయ్యో పాపము అనకుండా పిల్లాడిని కాటు వేసిందట. కాటందన్ గడునొచ్చి, వెంటనే వాడు పాపం బాధపడ్డాడు, పాము కాటు కదా. కాటందన్ గడునొచ్చి తాళక కడంకన్ క్రిందికి దూకి, అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. అయ్యో టాటోటని, మోసం జరిగింది అని. టాటోటు అనే పదం చాలా అరుదుగా దొరికే పదం. టాటోటని నేలకు దొరలి, నేల మీద పడి దొరిలాడు. ఎంతో ఏడ్చుచున్ చేదు నానాటన్ నెత్తికి నెక్కి. అది ఆ విషయం పైకి ఎక్కుతోంది, కాలు మీద గాడేసిన దానికి ఆ విషయం పైకి ఎక్కుతోంది అనమాట. నాటన్ నెత్తికి నెక్కి తల్లడిలుచున్ నాదారకే రోజుచున్ నోటం చొంగయుగలిగి సొయ్యిజడి కన్నులు గనరాకున్నచో. అది పాము వచ్చిన తర్వాత జరిగేది ఏమిటి, నోట తెల్లటి నురుగు వస్తుంది. నోటం చొంగయుగలిగి సోయిజడి, స్పృహ పోయింది. కానరాకున్నచో, కనులు కానరాకున్నచో, కనపడకుండా, కన్నులు కూడా కనపడడం మానేసి, అంటే తెలివి తప్పింది అనమాట. తెలియదు పడిపోయాడు, స్పృహ పోయింది, విషం పైకి ఎక్కుతోంది. జన్నిగట్ల శిశులు సచినాడపోయని చెంతకేగి అరయునంతలోన. ఆ జన్నిగట్టు యొక్క శిశులు, పిల్లలు ఉన్నారు, శిష్యులు, విశ్వామిత్రుని శిష్యులు, వాళ్ళు చూశారు, అరే వీడు చచ్చాడరా అని అనుకున్నారు. పాపం చచ్చినాడకోయని చెంతకేగి అరయు అంతలోన చూసే లోపల పోయి తెలిసి అప్పటికి వాడికి పాపం ఒక ఫిట్స్ లాగా పడిపోయి మళ్ళీ టక్కన కళ్ళు తెరిచాడు, చూశాడు. చెప్పాలనుకుని చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు, చూచూ లోహితుడు ఇటులని ఏ కుర్రలేరుగానే రిగి, వాళ్ళకి నమస్కారం చేసి ఇట్లా చెప్తున్నాడు. కుర్రలు ఎర్రగా నెరగి, వాళ్ళకి తెలిసేటట్టుగా నమస్కారం చేసి ఆ పిల్లలతోటి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు, ఓ చెలికాన్ రార చూచితిరే కదా ఇంచుకంతయు నెనరుంచరయ్యా. చూశారు కదా పాము కాటేసింది, కొంచెం నా మీద దయ చూడండి అని. ఏం చేయాలి ఈయన, ఉంచి ఎనరుంచరయ్యా, ఉంచి ఇచ్చట చేతులున్న చూసేయక సరగా నెల్లరు ఊరిగరుగురయ్యా. ఇక్కడ పనులన్నీ, ఏదన్నా పనులు ఉంటే ఇంకా వాటిని వదిలేసైనా సరే వెంటనే ఊరికి వెళ్ళమన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి అరిగి ఇండ్లను చొరనంతకు తొలినం కన్న తల్లిని తారుగాంచరయ్యా. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లకుండా ఇంటికి వెళ్ళగానే, అక్కడ ఊరికి వెళ్ళగానే ముందు మా ఇంటికి వెళ్ళండి. అరిగి ఇండ్లకు జ్వరనంతకు తొలి, అంటే మీ ఇంట్లోకి వెళ్ళేదానికన్నా ముందే నన్గన్న తల్లిని తారుగాంచరయ్యా, మా ఇంటికి వెళ్ళి మా ముందు చూడండి అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, కాంచి చేజేతనే కానలో త్రాచుని కొడుకునంటే నటంచునుడు గరయ్యా. ఈ కుమారుడిని పాము కాటేసిందని చెప్పండి. చేదు తలకెక్కి డొల్ల చేసెనరయ్య,
విషయం తలకెక్కింది అని చెప్పారు. కనక కుటూసురు ఎనసి ఉండెన నరయ్య, కుటూసురు ఎనసి ఉండెన, ఇంకా వాడు కొనబురుతో ఉన్నాడు. నిన్ను గాని ఏకగోరెన నరయ్య, నిన్ను చూసిన తర్వాత చనిపోతాడని చెప్పండి. తనకిదే జ్యోతయ్యని ఎరగిన నరయ్య, నమస్కారాలు చేశానని చెప్పాడు. ఇలా తల్లికి ఒక వర్తమానం పంపాడు వీడు వాళ్ళ ద్వారా. అనుచు కన్నులార్చి అటు నిటున్ కదలక, సొక్కియుంట చేయి చూచి కుర్రలరిది చెంది, ఇదని కాచే దనసి నీల్గ చేయకుండె దుగిరాయడొక్కో. అట్లా వాడు పలుకుచూ కనులు మూశాడు, అటు ఇటు కదలకుండా పడిపోయి ఉన్నాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. వెంటనే ఇంత విషయం జరిగిన తర్వాత కూడా వాడిని ఈశ్వరుడు చంపకుండా ఉంచాడు అనేది కొంత ఆశ్చర్యం కలిగింది. గొడలెజట గనినంతే తేజు అడగదు. శరీరంలో ఎక్కడా కూడా కాంతి పోలేదు, ప్రకాశం అలాగే ఉన్నది. కేంజాయుడు గదర చేతులతో కొడుకునకేరి తలంచియు గుడికేలన్ రచ్చనిడెనకో తల్లి తొలెన్. ఎక్కడా కూడా ఆయన కాంతి తగ్గలేదు. అది కారణం ఏమిటంటే ఆమె మరి రచ్చగట్టింది కదా, ఎవరిని తలుచుకుని ఆ తల్లి ఆ రచ్చగట్టిందో కదా, దాని కారణంగానే ఇతను ఇంకా ఇట్లా ఉన్నాడు అని అనుకున్నారు. అని ఒకరితో ఓడనొకరు అనుకొనుచున్ కొటిక కరుదెంచి కొనకొని రాణిని కనుకొని దిగులొందిన తెరగుననే ఇటులని నీకు నలవర. తిన్నగా వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆ రాణిని చూశారు, ఆమెకు నమస్కారం చేశారు. ఇదిగో ఈ సంగతులన్నీ చెప్పారు. దిగులొందిన తెరగున నేర్చుచు ఇటులని రిపునలో నా పిల్లలంతా కూడా దిగులు పడుతూ ఇలా చెప్పారు. ఏం చెప్పారు? ఆయన ఎక్కడైతే పాము కాటేసిందో, ఎట్లా చనిపోయారు, ఆ వివరాలన్నీ చెప్పాడు. ఇది రేపటి భాగంలో స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.